మహారాష్ట్ర గడ్డ మీద ఒక పెద్ద కుదుపు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు అని మనం తరచుగా వింటూనే ఉంటాం. కానీ శాశ్వతంగా ఉండిపోయేది మాత్రం ఆ వ్యక్తి చేసిన పనులు, ఆ వ్యక్తి వదిలి వెళ్ళిన ముద్ర మాత్రమే. ఉదయం 8:50 వచ్చిన ఒక్క న్యూస్ కేవలం మహారాష్ట్ర పాలిటిక్స్నే కాదు, ఢిల్లీ పీఠాన్ని కూడా షేక్ చేసింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అధినేత అజిత్ దాదా అని పిలువబడే అజిత్ పవార్ గారు ఇక మనకు లేరు. ఒక ప్రైవేట్ జెట్ క్రాష్ బారామతి గడ్డ మీద ఆయన సొంత ఇలాకాలో ఆయన తిరిగి రాని లోకాలకు తీసుకెళ్లిపోయింది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మీరు ఇప్పటికే చూసే ఉంటారు, కాలిపోయిన విమాన శకలాలు, ఏడుస్తున్న కార్యకర్తలు. కానీ మనం ఇవాళ అసలు ఏం జరిగింది, టెక్నికల్గా ఆ ఫ్లైట్లో ఏం జరిగింది, ఇన్వెస్టిగేషన్ అండ్ కాన్స్పిరసీలో ఏముంది, ఇది నిజంగా ప్రమాదమా లేక కుట్రకోణం ఏమైనా ఉందా, ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు, అండ్ ఇందులో పొలిటికల్ వ్యాక్యూమ్, అజిత్ పవార్ లేని మహారాష్ట్ర రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయి, అసలు ఏం జరిగింది అని తెలుసుకునే ముందు మనం ఆ టైం లైన్ జాగ్రత్తగా గమనిస్తే 7:45 AM ముంబై ఎయిర్పోర్ట్ నుండి ఒక ప్రైవేట్ జెట్ టేకాఫ్ తీసుకుంది. దాని మోడలు లేయర్ జెట్ 45, రిజిస్ట్రేషన్ నంబరు VTSK. ఇది ఏ హెలికాప్టర్ కాదు, ఇది ఒక అత్యాధునికమైన ఫిక్స్డ్ వింగ్ ఎయిర్ క్రాఫ్ట్. ఫ్లైట్లో మొత్తం 5 ఉన్నారు. అజిత్ పవార్ గారు, ఆయన పర్సనల్ స్టాఫ్ 2 అండ్ 2 పైలట్స్, కెప్టెన్ అండ్ కో పైలట్. జర్నీ చాలా స్మూత్గా సాగిపోతుంది. ముంబై నుండి బారామతి డిస్టెన్స్ తక్కువే, ఫ్లైట్ టైము హార్డ్లీ 40 to 55 minutes అంతే. అండ్ ఎగ్జాక్ట్గా 8:45 ఫ్లైట్ బారామతి ఎయిర్పోర్ట్ని అప్రోచ్ అవుతుంది. వెదర్ క్లియర్గా ఉంది, విజిబిలిటీ కూడా అంతా బాగుంది. ఫ్లైట్స్ ATCతో కాంటాక్ట్లోనే ఉన్నాయి. అండ్ ఎగ్జాక్ట్గా 8:45 AM అనమాట ఫస్ట్ అటెంప్ట్. ఇక్కడే అసలైన కథ మొదలైంది. ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి కింద దిగింది, కానీ రన్వే టచ్ చేసిన కొన్ని సెకండ్ల ముందు ఫ్లైట్ సడన్గా డెసిషన్ మార్చుకున్నారు. దీన్నే ఏవియేషన్ భాషలో గో అరౌండ్ అంటారు. అంటే ల్యాండింగ్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ గాల్లోకి లేచి ఇంకో రౌండ్ వేసి రావడం అన్నమాట. సాధారణంగా రన్వే మీద ఏదైనా అడ్డంకిగా ఉన్నా లేదా విండ్ స్పీడ్ సరిగా లేకపోయినా పైలట్స్ ఈ నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. ఇది చాలా సేఫ్ ప్రొసీజర్, కానీ ఈసారి అది సేఫ్గా మాత్రం మారలేదు. అండ్ మళ్ళీ 8:50 సెకండ్ అటెంప్ట్, ఫ్లైట్ మళ్ళీ చక్కర్లు కొట్టింది. రెండోసారి ల్యాండింగ్కి వచ్చింది. ఈసారి విమానము రన్వేని తాకింది, టచ్ డౌన్. కానీ స్పీడ్ కంట్రోల్ అవ్వలేదు, బ్రేక్స్ పని చేయలేదా లేక రన్వే సరిపోలేదా అనేది మనం బ్లాక్ బాక్స్ డేటా వస్తే కానీ చెప్పలేము. ఫ్లైట్ రన్వే చివర, ఎండ్ ఆఫ్ ద రన్వే అనమాట, దాటి మట్టిలోకి, పొలాల్లోకి దూసుకెళ్ళింది. ఆ రాపిడికి, ఆ ఫ్రిక్షన్కి మంటలు రేగాయి. క్షణాల్లో విమానం బూడిదైపోయింది. అందులో ఉన్న 5 అక్కడికక్కడే ప్రాణాలు విడిచిపెట్టిపోయారు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, బెదరు అజిత్ పవార్ గారికి ఈ రూట్ కొత్త కాదు కదా, ఆ ఫ్లైట్ కూడా కొత్త కాదు కదా, మరి ఎందుకు ఇలా జరిగిందని. నేను కొన్ని ఏవియేషన్ రిపోర్ట్స్ అండ్ గతంలో జరిగిన ఇలాంటి ప్రమాదానికి స్టడీ చేసినప్పుడు కొన్ని కీలకమైన విషయాలు అర్థమయ్యాయి అనమాట. ముఖ్యంగా ఏంటంటే ది రియాక్షన్ విండో. ఆకాశంలో 30,000 అడుగుల ఎత్తులో ఏదైనా సమస్య వస్తే పైలట్కి రియాక్ట్ అవ్వడానికి కొన్ని నిమిషాల టైం పడుతుంది. కానీ ల్యాండింగ్ టైంలో గ్రౌండ్కి కేవలం 100 నుంచి 200 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ఏదైనా తప్పు జరిగితే సరిదిద్దుకోవడానికి పైలట్ చేతిలో ఉండేది కేవలం 90 సెకండ్లు మాత్రమే. ఆ 90 సెకండ్లోనే డెసిషన్ తీసేసుకోవాలి. అండ్ రెండోది ఏంటంటే మెకానికల్ వర్సెస్ హ్యూమన్ ఎర్రర్ అనమాట. లేయర్ జెట్ 45 అనేది చాలా సేఫ్ ఫ్లైట్. 2 ఇంజన్లు ఉంటాయి. ఒకవేళ ఒక ఇంజన్ ఫెయిల్ అయినా రెండో దాంతో ల్యాండ్ అవ్వచ్చు. కానీ ఓవర్ షూటింగ్ జరిగిందంటే అది బ్రేక్ ఫెయిల్యూర్ వల్ల అయిందా లేదా పైలట్ జడ్జిమెంట్ లోపం వల్ల జరిగిందా అనేది తెలియరావాల్సింది. అండ్ ఇంకొకటి, ది గో అరౌండ్ మిస్టేక్ అనమాట. మొదటిసారి ల్యాండింగ్ ఎందుకు క్యాన్సిల్ చేశారు, పైలట్కి రన్వే మీద ఏం కనిపించింది, బ్లాక్ బాక్స్ రికార్డింగ్స్లో పైలట్ చివరి మాటలు ఏం మాట్లాడారు అనేది చాలా చాలా క్రూషియల్. మీకు గుర్తుందా, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఘటన జరిగింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ క్రాష్ అయినప్పుడు కూడా వెదర్ అండ్ పైలట్ డెసిషన్స్ మీద అనేక చర్చలు జరిగాయి, అనేక అనుమానాలు కూడా వచ్చాయి. అలాగే మాధవరావు సింధియా, సంజయ్ గాంధీ, ఇలా ఎంతోమంది ప్రముఖులు ఆకాశంలోనే తమ ప్రాణాలు విడిచిపెట్టేశారు. ప్రైవేట్ జెట్స్ ఎంత విలాసవంతంగా ఉంటాయో చిన్న పొరపాటు జరిగితే చాలు అంత ప్రమాదం కూడా జరుగుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక యుద్ధం జరుగుతుంది. వాట్సాప్ యూనివర్సిటీలో రకరకాల థియరీస్ వినిపిస్తున్నాయి. ఇది ప్రమాదం కాదు, పక్కా ప్లాన్ అని, ఎలక్షన్స్ ముందు అజిత్ పవార్ని తప్పించారని. చూడండి ఫ్రెండ్స్, మనం ఎమోషనల్ అవ్వద్దు, లాజికల్గా ఆలోచిద్దాం. మహారాష్ట్రలో ఎలక్షన్స్ February 5 జరగబోతున్నాయి, జిల్లా పరిషత్. ఈ టైంలో అజిత్ పవార్ లాంటి మాస్ లీడర్ చనిపోతే సింపతి వేవ్ ఎవరికి వస్తుంది, ఆబ్వియస్గా వాళ్ళ పార్టీకే వస్తుంది. సో ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఇలాంటి పని చేస్తారని కూడా మూర్ఖత్వం. అండ్ అలాగే ఫ్లైట్లో టెక్నికల్ లోపాలు అనేవి ఎప్పుడైనా జరగచ్చు. అది ఎంత పెద్ద VV అయిపోయినా అది మిషన్కి, ప్రకృతికి అందరూ సమానమే. DGCA, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాత నిజాలు బయటపడతాయి. అప్పటి వరకు ఇలాంటి రూమర్స్, ఇలాంటి కాన్స్పిరసీని ఎవరు నమ్మకపోవడం మంచిది. ఇక పొలిటికల్ యాంగిల్ విషయానికి వస్తే అజిత్ పవార్ అంటే జస్ట్ ఒక లీడర్ కాదు, ఆయన ఒక పవర్ సెంటర్. ఎన్సీపీ అనేది శరద్ పవార్ పెట్టిన పార్టీ, కానీ దాన్ని గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలతో నడిపించింది అజిత్ పవార్. బాబాయ్ శరద్ పవార్ అంటే గౌరవం ఉన్న, పొలిటికల్గా ఆయన సొంత దారి చూసుకున్నాడు. పార్టీని చీల్చి బీజేపీ, శివసేన అంటే షిండే వర్గంతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేశాడు. సో ఇప్పుడు అజిత్ పవార్ లేరు, ఆయన వర్గం ఎమ్మెల్యేలు ఏమవుతారు, వాళ్ళని లీడ్ చేసే సత్తా ఎవరికి ఉంది? వాళ్ళందరూ తిరిగి శరద్ పవార్ గూటికి
అంటే పేరెంట్ ఎన్సీపీకి చేరతారా, లేదా అజిత్ పవార్ కొడుకు పార్థ్ పవార్ ఉన్నాడనమాట పగ్గాలు చేపడతారా? దీనివల్ల మహాయుతి అనే కూటమి మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండబోతుంది? దేవేంద్ర ఫడ్నవీస్ అండ్ ఏక్నాథ్ షిండేకి ఇది పెద్ద దెబ్బ. ఎందుకంటే మరాఠా ఓటు బ్యాంకులో అజిత్ పవార్కి ఉన్న పట్టు సామాన్యమైంది కాదు. బారామతి పూణే బెల్ట్లో ఆయన మాటే శాసనం. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఈ సానుభూతి పవనాలు, ఈ వేవ్స్ ఖచ్చితంగా రిజల్ట్ మారుస్తాయి. చివరిగా చెప్పేది ఒకటే, అజిత్ పవార్ గారి కెరీర్లో ఎన్నో కాంట్రవర్సీలు ఉండొచ్చు, ఇరిగేషన్ స్కామ్ ఆరోపణలు ఉండొచ్చు, 2019లో తెల్లవారుజామున ప్రమాణ స్వీకారం చేసిన సంఘటనలు ఉండొచ్చు. కానీ ఆయన ఒక డూయర్, పని చేసే మనిషి. ఉదయం 6 గంటలకి ఆఫీస్కి పోయి ఫైల్స్ క్లియర్ చేసే అడ్మినిస్ట్రేటర్ ఆయన. మనం నేర్చుకోవాల్సింది ఇదే, జీవితం చాలా చిన్నది. 7 గంటల 45 నిమిషాలకి రాజులా ఫ్లైట్ ఎక్కిన వ్యక్తి 8 గంటల 50 నిమిషాలకల్లా బూడిదైపోయాడు. పదవులు, అధికారము, కోట్లు ఏవి తనతో రాలేదు. టీవీ ఛానల్స్ వాళ్ళు చూపించే ఆ నెత్తుటి మరకలు, కాలిపోయిన బాడీని చూసి ఎంజాయ్ చేయకండి. డోంట్ కన్జ్యూమ్ ద టాక్సిక్ కంటెంట్. లెట్స్ ప్రే ఫర్ హిస్ ఫ్యామిలీ. లెట్స్ వెయిట్ ఫర్ ద అఫీషియల్ ఎంక్వైరీ. ఈ వీడియోలో నేను చెప్పిన అనాలిసిస్ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో చెప్పండి. అజిత్ పవార్ లేని మహారాష్ట్ర రాజకీయం ఎటు మలుపు తిరుగుతుంది?